ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఊబకాయంపై విజయం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో 29వ రహస్యంగా ఏ మొలకలు ఎన్ని తినాలి అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. మొలకెత్తిన విత్తనాలు వజ్ర సమానమని మనం చెప్పుకున్నాం. మరి ఆ మొలకెత్తిన విత్తనాలు తయారు చేసుకునే విధానాన్ని, ఏ గింజల్ని మొలకట్టుకుంటే బాగుంటుంది అనే రకాలని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. సహజంగా మనం మొలకెత్తించుకోవటానికి పెసలు, అలసందలు అంటే కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లు అంటారనమాట, అవి, శనగలు, సజ్జలు, ఉలవలు, రాగులు, గోధుమలు, జొన్నలు, సుమారుగా 7-8 రకాల గింజల్ని మనం మొలకలు కట్టుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇంకా కొన్ని రకాలు మీకు తెలిసినవి ఏమన్నా ఆల్ఫాల్ఫా ఇట్లాంటివి అన్ని రకాలు కూడా వాడుకోవచ్చు. కానీ ఇందులో కొన్ని తినటానికి గట్టిగా ఉంటాయి, కొన్ని మెత్తగా ఉంటాయి. కానీ ఏ రకాన్ని మొలకట్టుకున్నప్పటికి కూడా విలువలు పెరుగుతాయి, మనకు రావాల్సిన లాభాలు చక్కగా చేకూరుతాయి అన్నమాట. ఏ విత్తనాల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకోబోదాం. పెసలు 100 గ్రామ్స్ తీసుకుంటే శక్తి ఎనర్జీ 334 క్యాలరీస్, అందులో ప్రోటీన్ 24 గ్రామ్స్ ఉంటుందన్నమాట పెసల్లో, మాంసకృతులు ముఖ్యంగా. శనగలు 360 క్యాలరీల శక్తి, ప్రోటీన్ 19.5 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందన్నమాట. అలసందలు అంటే బొబ్బర్లు 323 క్యాలరీలు, ప్రోటీన్ 24.1 క్యాలరీలు, ప్రోటీన్ 24.1 గ్రామ్ అన్నమాట. సజ్జలు శక్తి 361 క్యాలరీలు, ప్రోటీన్ 11.6 గ్రామ్స్ ప్రోటీన్ అన్నమాట. ఉలవలు 321 క్యాలరీలు, ప్రోటీన్ 22 గ్రాములు. అట్లా గోధుమల్లో 346 క్యాలరీలు, ప్రోటీన్ 11.8 గ్రామ్స్ అన్నమాట. జొన్నలు 349 క్యాలరీల శక్తి, ప్రోటీన్ 10.4 గ్రాములు. రాగులు 328 క్యాలరీల శక్తి, ప్రోటీన్ 7.3 గ్రామ్స్ అన్నమాట. ఆల్ఫాల్ఫా 346 క్యాలరీల శక్తి, ప్రోటీన్ 11.8. ఇప్పుడు ఇతర పోషకాలు ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ఫైబర్ ఇట్లాంటివి నేను అన్నిటికీ చదవలేదు, సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. ఎవరన్నా ఇట్లాంటి వాటి గురించి అవి కూడా వివరణగా తెలుసుకోవాలంటే మీరు కాస్త క్లోజ్ చేసి చూసుకోవటం కానీ, స్క్రీన్ ఆపి చూసుకోవటం కానీ మీరు అట్లా చేస్తే వీడియో పాస్ చేసి సరిపోతుంది అన్నమాట. జత ఈ 7-8 రకాల 9 రకాల గింజల్ని మనం మొలకలు కట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇక మొలక ఎలా కట్టుకోవాలి ఈ విధానం గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్నమాట. శనగలు, పెసలు, అలసందలు ఇట్లాంటి వాటిని మనం ముఖ్యంగా తీసుకుంటాం. డబ్బాలో గుప్పుడు పెట్టామనుకోండి, గుప్పడి నిండా ఎన్ని పడతాయో అని తీసుకోండి. కామన్గా మెత్తగా ఉండే, తినటానికి ఈజీగా ఉండే గింజలు పెసలు, 2 అలసందలు, 3 శనగలు. ఈ 3 రకాలు బాగుంటాయి. ఈ 3టిని 3 కప్పులు తీసుకుని డబ్బాలో గుప్పుడు పెట్టి, ఎండు గింజలు 1 గుప్పెడు పెసలు 1 కప్పులో వేయండి, 1 గుప్పెడు శనగలు 1 కప్పులో, అలసందల గుప్పెడు 1 కప్పులో వేయండి. మీకు ఒకవేళ శనగలు అంత రుచిగా ఉండవు, నాకు ఎక్కువ తినలేను అనుకుంటే శనగలు కొంచెం తగ్గించుకోండి, పెసలు ఇంకో అరగుప్పుడు ఎక్కువ వేసుకోండి. అట్లా మొత్తం మీద 3 గుప్పెడు ఎండు గింజలు తీసుకుంటే ఒక్కొక్క గుప్పెడు ఇట్లా పట్టినప్పుడు 30 గ్రాముల గింజలు పడతాయి ఈ గుప్పుడు మధ్య భాగంలో. 90 గ్రాముల గింజలు కొంచెం బాగా ఎక్కువ పడితే 100 గ్రాములు, అంటే కొద్దిగా తగ్గించినా ఎక్కించినా 90-100 గ్రాముల గింజలు మనకు వస్తాయి. వీటిని విడివిడిగా నీళ్ళల్లో తీసుకుని నానపెట్టాలి. ప్రొద్దునే మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ గింజల్ని నానపెడితే బాగుంటుంది. అంటే 6ంటికి 5ంటికి నిద్ర లేచిన తర్వాత 7ంటిలోపే కప్పులో నీళ్లు పోసి విడివిడిగా నానపెట్టండి. 12-13 గంటల గింజల్ని నానపెట్టాలి.
అంటే అప్పుడే ఈ గింజ పైన ఉండే పేడు మెత్తపడుతుంది. ఈ నానపెట్టిన గింజల్ని 12 గంటల తర్వాత ఈవినింగ్ 7కి 8కి అట్లా కడిగేయాలి. మీరు బాగా కడిగేసి నీళ్లు పారమోయాలి. చచ్చు పుచ్చు గింజలు ఉంటే కడగటం చాలా ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే గింజల పైన ఉండే మట్టి కానీ, అందులో తాలు గింజలు కానీ, తుక్కు కానీ ఇట్లాంటివి ఉంటే వార్చేస్తే వాసన రావు, జిగురు రావు. 4-5 సార్లు కడగటం, పారమోయటం అనేది అతి ముఖ్యమైన క్రియ అన్నమాట ఇక్కడ. అలా చేసిన తర్వాత ఆ గింజల్ని నీళ్ళలో తీసి ప్లేట్లో కానీ ఏదైనా గుడ్డ మీద వేసి ఆరపోయాలి. అట్లా వేసేసి ఫ్యాన్ కింద వేసి ఒక అరగంట సేపు ఆరపెట్టండి. నైట్ అంటే 7:30-8కి కడిగారు, అరగంట సేపు ఫ్యాన్ కింద పెట్టి ఆ గింజలను ఆరపెడితే గింజల పైన ఉండే నీరు తగ్గుతుంది. అంటే జిగురు రాకుండా, వాసన రాకుండా మంచిగా ఉండటానికి అది చాలా మంచిదన్నమాట. అట్లా ఆరిన తర్వాత ఏ రకానికి ఆ రకం గింజల్ని మూట కడతాం. విడివిడిగా మూట కట్టినా వస్తాయి, కలిపి మూట కట్టినా మొక్కలు వస్తాయి. కానీ విడివిడిగా ఎందుకు చేస్తున్నామంటే మనకు ఒకవేళ శనగలు చెడిపోయినాయి అనుకోండి, మిగతా 2 గింజలు విడివిడిగా కట్టినప్పుడు అవి తినొచ్చు, ఇది పారేసినా పర్లేదు. 3టిని కలిపి కట్టారనుకోండి, శనగలు పోయినందుకు అన్ని గింజలు కలపటం వల్ల అన్నీ కంపు వస్తాయి, తినటానికి ఆహారం మిస్ అవుతాం ఆ రోజున. అంచేత సెపరేట్గా మూట కట్టుకునే టెక్నిక్ అది. అలా ఏ రకానికి ఆ రకం మూట, గుడ్డ, దుప్పట మొక్కలు, పాత ఏదైనా చీర మొక్కలు అట్లా వేసి టైట్గా మూట కట్టేసి అక్కడ పెట్టేస్తాం. నైట్ మూట కట్టి అట్లా పెడితే 1.5 డే ఉంచాలి. ఈరోజు నైట్ కడితే రేపు తీయకూడదు దాన్ని, ఎల్లుండి మార్నింగ్ తీయండి. 1.5 డే ఉంచితే ఆ మూటలో చక్కగా మొలకలు వస్తాయి. 1-2 అంగుళాల మొలకలు వస్తే పోషక విలువలు బాగా పెరుగుతాయి అన్నమాట. అట్లా ఉంచాలి. కొంతమంది ఏంటంటే ఈ ఊరికే కదిపితే మొలకలు రావు, అట్లా కదపకుండా పెట్టేసేయాలన్నమాట. అలా ఉంచితే 2 రోజులకి అంటే 1.5 డే మూటలో ఉంచాం, 12 గంటలు 15 గంటలు నానపెట్టాం కదా, తర్వాత 2 డేస్లో చూడండి ఎంతంత పొడుగు మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. ఇది మొలకలు తయారు చేసుకునే విధానం. అంటే మనకి ఇంకొక రోజు ఏదన్నా అదనంగా తినటానికి మిగిలినప్పుడు ఆ గింజలు అట్టి పెడితే నెక్స్ట్ డేకి ఉంటాయి. మరీ వేసవకాలం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చలి వర్షాకాలంలో బయటే ఉంచితే అంగుళం నుంచి 2 అంగుళాల నుంచి ఇంకొక అంగుళం పెరిగితే ఇంకా మంచిదే, దోషం ఏమి లేదు. అత్యవసరమైనప్పుడు చెడిపోతానంటే ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, లేనప్పుడు బయట ఉంచేసేయండి. ఇది మొలకలు తయారు చేసుకునే విధానం. చక్కగా మొలకలు వచ్చినాయన్నీ ఈ రకంగా ఉంటాయి. ఈ మొలకలు కట్టే పద్ధతిలో స్ప్రౌట్ మేకర్ ఉపయోగించుకోవచ్చు. ఏ గింజలకు ఆ గింజ ఒక కర్రలో పోసేస్తాం, లేదా చిల్లుల బాక్సు, కరివేపాకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి స్టీల్ బాక్సులు ఉంటాయి కదా, ఇంట్లో 4-3 తినేటప్పుడైతే మూట కంటే ఇట్లాంటి బాక్సులో, ఒక బాక్సులో పెసలు, ఒక బాక్సులో అలసందలు, ఒక బాక్సులో బొబ్బర్లు కానీ శనగలు కానీ అట్లా వేసేయచ్చు అనమాట. స్ప్రౌట్ మేకర్ లేయరకార పోసేయచ్చు. ఏదో ఒకళ్ళ కోసం చేసుకున్నప్పుడు ఇంతంత బాక్సుల్లో అయితే ఖాళీ ఎక్కువ వస్తుంది కాబట్టి మూట కట్టుకోవటం అక్కడ ఈజీ అనమాట. అంటే మూట కట్టినప్పుడు ఈ బెజ్జాల్లోంచి మొక్కలు బయటకు వచ్చి పీక్కోవటం కొంచెం కష్టం అనమాట. అదే ఇందులో అయితే ఆ శ్రమ ఉండదు. ఎక్కువ మంది కన్నప్పుడు ఆ 2 వాడండి. సింగిల్గా ఒకరి కోసం చేసుకునేటప్పుడు ఇది ఈజీ అనమాట మీకు. ఇది మొలకలు కట్టుకోవడానికి 3 పద్ధతుల్లో మీకు ఏది కన్వీనియంట్ అది మీరు ఉపయోగించుకోండి. ఇక ఈ మొలకలు మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్లో బాగా వస్తే అన్ని గింజలు అవుతాయి దోసెడ్లో. ఈ మొలకలు ఫ్రూట్స్ మామూలుగా మీ అందరికి ఒక డౌట్ ఏంటంటే ఎన్ని మొలకలు తినాలి అని ఎప్పుడు అడుగుతుంటారు అందరూ కూడా. ఎప్పుడైనా మీకు ఇడ్లీలు ఎన్ని తినాలి సార్, దోశలు ఎన్ని తినాలి సార్ అని డౌట్ వచ్చిందే? వాటికి రాని డౌట్ వీటికి ఎందుకు చెప్పండి. అవి ఎలా కడుపు నిండా మీకు కావలసినని మీరు తింటున్నారో వీటిని కూడా తినండి. వాటి ఆహారంగా మనం ఎట్లా అలవాటు చేసుకున్నామో వీటిని అలవాటు చేసుకుని వీటిని కూడా కడుపుకి సరిపడా తినాలన్నమాట. అందుకని ఇడ్లీలు 4 తిని 6 తిని ఎవరు చెప్పారు మీకు? మీ కడుపుకి సరిపడా మీరు తిన్నట్లే వీటిని కూడా అలాగే తీసుకోవాలన్నమాట. మొలకల్ని కడుపు నిండా నింపలేం కాబట్టి అని తిన్న తర్వాత సంతృప్తిగా పొట్ట నింపటం కోసం బొప్పాయి, కర్బూజా, పుచ్చకాయ మొక్కలు ఏదైనా ఫ్రూట్ మొక్కలు అట్లా పెట్టుకుంటే చక్కటి ఆహారం అవుతుందన్నమాట. ఇది ఈ 2 కాంబినేషన్తో చక్కటి పోషక విలువలు 400 క్యాలరీలు వస్తాయి. మంచి పోషకాలు మీకు అన్నీ లభిస్తాయి అన్నమాట.
మీకు ఒక డౌట్ వస్తుంది, మంచిగా ఇంత మంచి విలువలు అని చెప్పాం, వజ్ర సమానం అన్నాం కదా మొలకలు, దీనంత లాభాన్ని ఇచ్చే ఆహారం నేచర్లో లేదని చెప్పాం. అందుకని ఇవన్నీ సైంటిఫిక్గా మీరు చూసేసరికి ఇక రేపటి నుంచి మొలకలు వదలద్దు అనిపించి మొలకలు కడతారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, మరి రాజుగారు ఇడ్లీ దోశలు తిన్నాక మొలకలు తినమంటారా, మొలకలు తిన్నాక ఇడ్లీ దోశలు తినమంటారా అని. అంటే మనం ఇడ్లీ దోశలు జీవితంలో వదలమంటారేక. అందుకని జీవితాన్ని సరిపడి ఇడ్లీ దోశలు తినేశారు, మీ కోట అయిపోయింది, రేషన్ అయిపోయింది. కాబట్టి కాస్త మొలకలను తినండి, ఇడ్లీ దోశలను పక్కన పెట్టండి. అంచేత అవి ఇవి కలిపి తినకూడదు. ఎప్పుడన్నా ఆదివారం నాడో 15-20 రోజులకు బోర్ కొట్టినప్పుడు ఎప్పుడన్నా ఇలాంటివి తినండి తప్ప రోజు మొలకల పళ్ళు సరైన బ్రేక్ఫాస్ట్ అన్నమాట. కొంతమంది రోజు కలిపి పెట్టుకుంటూ ఉంటారు. వీడు చూడండి పెసరట్లో మొలకలు జుట్టేసేసి, కొంతమంది అట్లా, కొంతమంది ఆ పచ్చడి నంచుకుంటూ మొలకలు తింటాం, సాంబార్ నంచుకుంటూ మొలకలు తింటాం, ఆ ఇడ్లీలో చట్నీ నంచుకుంటూ మొలకలు తింటాం. ఇవి కాసిన అవి కాసిన అన్నీ కలిపేస్తారు. ఒక కుంటెద్దు మంచెద్దుని బండి కడితే ఒకటి ముందుకు లాగుతుంది, ఒకటి వెనక్కి లాగుతుంది. అలాగే ఇడ్లీ దోశలు మొలకలు కలిపేశారనుకోండి, గింజలు అంటే నేను తొందరగా వెళ్ళిపోతాను లోపలికంటే, మరి ఇడ్లీ దోశలు ఏంటంటే ఇవి అరగవుగా త్వరగా. అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ అంటే న్యాచురల్ ఫుడ్ అన్యాచురల్ ఫుడ్ కదా, ఉడకని. అందుకని ఈ రెండింటికి కుదరదు, ఒకటి ముందుకు లాగుతుంది, ఒకటి వెనక్కి లాగుతుంటుంది అనమాట. అంచేత సెపరేట్గా ఈ ఆహారం తిన్నప్పుడు ఈ లాభాన్ని మీరు పొందాలంటే ఇడ్లీ దోశలు ఆపండి, మొలకలు పండ్లు సంతృప్తికరంగా మీరు తీసుకుంటే ఇలా మంచిదనమాట. ఇలాంటి మొలకలు తినటం వల్ల మనకు లాభాలు చూస్తే, మొట్టమొదటిది తక్కువ క్యాలరీస్తో ఎక్కువ పోషకాలు వస్తాయి. మరి బరువు తగ్గాల్సిన వారు క్యాలరీస్ తగ్గించాలి కదా, కానీ న్యూట్రిషన్ తగ్గించకూడదు. అందుకని మొలకల వల్ల క్యాలరీస్ తగ్గిపోయి చక్కటి పోషకాలు మీకు అందుతాయి. అన్ని రకాల హార్మోన్ల ఉత్పత్తికి ఇది రెండవ లాభం. థైరాయిడ్ ఏంటి, ఇన్సులిన్ ఏంటి, ఓవరీస్ నుంచి వచ్చే హార్మోన్స్ కానీ ఇవన్నీ చక్కగా ప్రొడ్యూస్ అవుతాయి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు తగ్గడానికి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది, అంటే బెస్ట్ ఆహారం ఇది. అలాగే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, HDL 40 mg కంటే ఎక్కువ ఉండాలి మనకి, దాన్ని పెంచడానికి మొలకలు మంచి ఆహారం అనమాట. LDL అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇది 100 బిలో ఉండాలి, 100 mg కంటే. ఆ తగ్గించడానికి స్ప్రౌట్స్ చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. అట్లాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకని మంచి ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే దానికి మనం మొలకలు బాగా తీసుకోవాలన్నమాట. మంచి రక్షక దళాలు కణాలు బాగా హెల్దీగా తయారవుతాయి, మంచి లైఫ్ ఉంటుందన్నమాట. వాటికి నీరసం రాకుండా రక్షిస్తాయి. ఇక మీరు 10 గంటలు 15 గంటలు పనిచేసిన నీరసం అలసట ఆయాసం అసలు మీకేమీ ఉండదన్నమాట. అలాంటి దానికి ఇది చాలా చక్కగా హెల్ప్ చేస్తాయి. అందుకని మీరు మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ కానీ పాలల్లో పొళ్ళు ఇట్లాంటివి అసలు అవసరమే ఉండదు. ఏ పని చేసుకున్న ఎవరికైనా నీరసం రాకుండా ఎక్కువ గంటలు మీరు పని చేసుకోవడానికి చక్కటి శక్తినిచ్చే ఆహారం ఈ మొలకలు అనమాట. మరి ఆటలు ఆడేవారికి కండపుష్టికి దారుఢ్యానికి మజిల్ అంటే మంచి బిల్డ్ అవటానికి కూడా వీళ్ళందరికీ చాలా మంచిది స్ప్రౌట్స్, హై ప్రోటీన్ డైట్ కాబట్టి. ఎదిగే వయసులో పిల్లలకి ఆ ఇడ్లీ దోశల ఉప్మాలు మాన్పిస్తే సైజు పెరగరు, హైట్ పెరుగుతారు. అంచేత పిల్లలకి హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ చక్కటి గ్రోత్నిస్తాయి. అలాగే ఇక్కడ చూస్తే కొంతమంది బి కాంప్లెక్స్ విటమిన్లు, కొంతమంది ఫోలిక్ యాసిడ్లు ఇట్లాంటి రకరకాలుగా వాడుతారు కదా మల్టీవిటమిన్స్, అసలు అవసరమే రాదు. ఈ మొలకల్లో అన్ని పోషకాలు వెళ్ళిపోతాయి అన్నమాట. అతి తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలను ఇచ్చే ఆహారం మొలకలు. ఇంత ఖర్చు తక్కువలో ఇంత ఎక్కువ న్యూట్రిషన్ ఇచ్చే ఆహారం నేచర్లో ఇంకోటి లేదని చెప్పొచ్చు అనమాట. బరువు మొలకలు తిన్నా తరుగు, విలువల్లో మొలకలు వజ్రమని ఎరుగు. అంటే మొలకలంత విలువైన ఆహారం నేచర్లో ఇంకొకటి లేదు. అందుకని అది వజ్ర సమానం అని మీరు ఎప్పుడూ మరవకండి. మీ దినచర్యలో ఒక ఆహారంగా మొలకల ఆహారం ఉండాలని ఒక లక్ష్యం పెట్టుకుని ఆరోగ్యకరంగా బరువు తగ్గే ప్రయత్నం మీరు అందరూ చేస్తారని ఆశిస్తూ 30వ రహస్యంగా బరువున్నవారు బాగా తినవలసిన పండ్లు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మీ అందరికీ కూడా తదుపరి కార్యక్రమంలో అతి ముఖ్యమైన పండ్ల గురించి వినే అవకాశం కలుగుతుంది కాబట్టి అందరం కలుద్దాం. నమస్కారం, సెలవు.